సార్ వచ్చారు మిస్సమ్మా. మిస్సమ్మా, సార్ అంజు పాపను కూడా తీసుకొచ్చారు. పిల్లలు, అంజు పాప వచ్చింది, త్వరగా రండి. పిల్లలు రండి రండి. అదిగో అంజు పాప వచ్చింది. అంజుని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాడ్. అంజుని మేము మిస్ అవుతున్నాం అనుకున్నాం డాడ్. మీరు మా బాధను అర్థం చేసుకొని అంజుని తీసుకొచ్చారు. ఆ అంకుల్తో వెళ్ళడం అంజు అక్కకు అస్సలు ఇష్టం లేదు. అక్కని వెనక్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ యు ఆర్ మై హీరో డాడీ. ఏంటమర్, అంజుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసావు? అంజు ఇక్కడే ఉంటుంది. అదేంటి, అంజుని వాళ్ళ నాన్నకి ఇచ్చేసావు కదా. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరుంటే సేఫ్ అని నువ్వే చెప్పావు కదా అమర్. తను రణ్వీర్ కూతురని గ్యారంటీ ఏంటి? అమర్, అంజు రణ్వీర్ కూతురే. నువ్వు గతం మర్చిపోకముందే అంజుని రణ్వీర్కి ఇస్తానని నువ్వు చెప్పేశావు. అందుకే రణ్వీర్ తన కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనోహరి, ఇప్పుడు నాకు అవి ఏవి గుర్తులేవు. అంజు రణ్వీర్ కూతురే అని నాకు తెలియాలి. అమర్, నాకు గుర్తుంది కదా, నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా. నన్ను కూడా నమ్మవా అమర్? నాకు కొన్ని ప్రశ్నలున్నాయి మనోహరి, వాటికి సమాధానాలు కావాలి. అంటే నాకు గతం గుర్తుకు రావాలి. అప్పటి వరకు అంజు ఇక్కడే ఉంటుంది.